UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, చాలా ముఖ్యమైన సమాచారం మనకు అందిస్తూ ఉంటారు రమాదేవి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. మహాలయ పక్షాలకు సంబంధించి చాలా మందికి అవగాహన ఉండొచ్చు. ఉండని వాళ్ళు ఈ వీడియోని చూసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అసలు మహాలయ పక్షాలకి ఈ మాసంలోనే ఎందుకు అంతటి ప్రాధాన్యత వచ్చింది, కారణం ఏంటి, ఎన్ని రోజులు జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి, దానివల్ల వచ్చే పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు బోధపడుతుంది. ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్కారం. నమస్తే. మహాలయ పక్షాలు అనగానే పెద్దవాళ్ళకి మనం చేసేది అనేది అందరికీ తెలిసిన విషయమే, చాలా మటుకు అవగాహన ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. కాకపోతే కొంతమందికి అసలు ఈ మహాలయ పక్షాలు ఎందుకు ఈ మాసంలోనే రావటం ఎందుకు అనేది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలి ఆ తంతుని, ఎన్ని రోజులు జరుపుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చా, 1 వీక్ 10 డేస్ 9 డేస్ ఏదో సంథింగ్ ఉంటుంది, ఆ డేస్లో ఎప్పుడైనా చేసుకోవచ్చా, వివరించండి. భాద్రపద మాసం పౌర్ణమి మరుసటి రోజు నుంచి మనకి మహాలయ పక్షాలు స్టార్ట్ అవుతాయి. మళ్ళా మనకి ఆశ్వయుజ మాసం అంటే భాద్రపద మాసం అమావాస్య వరకు మహాలయ పక్షం అంటే 15 రోజులు ఉంటుంది. ఈ 15 రోజులు పితృదేవతల ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుంది. మనం ఇక్కడ చూస్తే ఉత్తరాయణం మొత్తము కూడా మనం ఏ ఆరాధనలు పూజలు ఉండవు. గమనించుకోండి. ఇప్పుడు సంక్రాంతి తర్వాత పండుగలు అరుదుగా కనిపిస్తాయి. అవునవును. మళ్ళీ మనకి ఉగాది స్టార్ట్. ఉగాది శ్రీరామనవమి తర్వాత కూడా మనకి తొలి ఏకాదశి వరకు ఉండవు. అవును, చాలా గ్యాప్ వస్తుంది. దక్షిణాయనం మొత్తము కూడా ఏకాదశి మరుసటి రోజు దక్షిణాయనం మొదలవుతుంది. మొత్తము కూడా పూజలు, ఆరాధనలు, మనకి చాతుర్మాస్య దీక్ష ఇవన్నీ ఉంటాయి. పితృదేవతల యొక్క ఆరాధన. ఇప్పుడు చేసిన ఫలితం పుణ్య ఫలితం ఉంటుంది కదా, ఈ దక్షిణాయనంలో చేసుకుంది. ఈ పుణ్య ఫలితాన్ని మొత్తం అనుభవించే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. ఓకే. మనకి అందులో వాతావరణం, వర్షాలు, వరదలు వస్తాయి. ఒక చోట స్థిరంగా ఉండి చాతుర్మాస్య దీక్షని ఆచరించటం, మాసానికి ఒకసారి పండగ, మాసం మొత్తం ఏదో ఒక విశిష్టతతో మనము వ్రతాలు, నోములు, పూజలు, ఇలా అందులో భాగంగా పితృదేవతల యొక్క ఆరాధన. మనము ఏ నోములు, వ్రతాలు, పూజలు, గుళ్ళు, తీర్థయాత్రలు తిరగకపోయినా పితృదేవతల యొక్క ఆరాధనని వదిలిపెట్టకూడదు. ఇప్పుడు అన్ని నోములు, వ్రతాలు చేస్తున్నా మాకు చాలా కష్టాలు ఉన్నాయంటే అక్కడ మీకు పితృదోషం ఉంది అని. భగవంతుణ్ణి ఆరాధించకపోయినా దోషం రాదు, కానీ పితృదేవతల్ని ఆరాధించకపోతే దోషం వచ్చింది అంటే తరతరాలుగా కూడా దాన్ని అనుభవించవలసిందే. అంటే మనకి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు, వాళ్ళు లేనిది మనకు జన్మ లేదు. అటువంటి వాళ్ళని కనీసం సంవత్సరానికి ఒకసారైనా గుర్తు చేసుకోవటం, వాళ్ళకు సంబంధించినవి. మనము మామూలుగా అయితే కొన్ని వర్ణాలలో వాళ్ళు మరణించిన తిథిని తద్దినాలు పెడతారు. అన్ని వర్ణాలకి లేదు అది. అన్ని వర్ణాలకు లేదు, వాళ్ళకి చనిపోయిన తిథి ఉండదు, తేదీ గుర్తుంటుంది చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, సంవత్సరం పొడవులో ఏదో చేయలేం కదా ఆ డేట్ రోజు కూడా, ఈ మహాలయ పక్షాల్లో ఏదో ఒక రోజు, అమావాస్య రోజు కూడా చేసే వాళ్ళు ఉంటారు. ఈ 15 రోజులు ఏదో ఒక రోజు, వాళ్ళకి ఏ రోజు వీలైతే, కొంతమంది ఆదివారాలే చేస్తారు. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. చక్కగా పితృదేవతలకి కొత్త బట్టలు పెట్టటం, వాళ్ళకి ఇష్టమైన పిండి వంటల్ని పెట్టటం, సాంబ్రాణి వేయటం ప్రధానం. ఇక్కడ మేము సాంబ్రాణి వేసుకుంటున్నాం అంటారు, పెద్దలకి బట్టలు పెట్టుకున్నాం, సాంబ్రాణి వేసుకున్నాం అనేది వింటూ ఉంటాం. అలా ఆ రోజు ఇంటి ఆడపడుచుల్ని పిలుచుకోవటం, వాళ్ళకి కూడా ఈ తల్లిదండ్రుల తాలూకు పెట్టిన పదార్థాలు భోజనం చేసి వెళ్ళటం. ఏదైనా తద్దినం రోజు కూడా ఇంటి ఆడపడుచుని పిలుచుకుంటే తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. మరణించిన పితృదేవతలు, అరే నా కొడుకు అక్క చెల్లెలను వదిలిపెట్టలేదు అని చెప్పి సంతోషించారు అంటే ఆ ఇల్లు అభివృద్ధి పదంలో వెళ్ళిపోద్ది. వాళ్ళకి అడ్డు ఉండదు. వాళ్ళు ఏ పని చేపట్టినా కొంచెం కష్టమైన తొందరగా ఆ కష్టాన్ని దాటగలుగుతారు. వాళ్ళ అనుగ్రహం. పితృలోకం అనేది ఒకటి ఉంటుంది, ఆ లోకంలో వాళ్ళు ఉంటారు. జన్మ తీసుకుంటారు కదా అంటే కారణ శరీరంతో ఉంటారు. ఆత్మ వెళ్ళిపోతుంది. మళ్ళా జన్మలో ఉన్న వాళ్ళకి ఎలా పెడతాము అంటే వాళ్ళ గోత్రం, ఇంటి పేరు, శరీరం అన్ని ఆత్మ వేరే తీసుకుంటుంది. మనం చెప్పే పేర్లు, గోత్రము, ఇంటి పేరు ఇవన్నీ వేరు ఉంటాయి. ఆ కారణ శరీరంతో ఉన్న ఆ పితృదేవతల్ని మనల్ని అనుగ్రహిస్తారు. ఖచ్చితంగా మహాలయ పక్షాలని వినియోగించుకోవాలి.
అలాగే పితృదేవతల పేరు మీద అన్నదానాలు, వస్త్రదానాలు, అలాగే వైద్యపరమైనవి. ఎవరికైనా చాలా పేదవాళ్ళు మందులకు 500 అయితే మా దగ్గర డబ్బులు లేవంటే 500 ఇవ్వండి. చాలా చాలా సంతోషిస్తారు పితృదేవతలు. దీనికి సంబంధించి ఒక పురాణ గాథ కూడా మనకి మహాభారతంలో కనిపిస్తుంది. చెప్పండి. కర్ణుడు మరణించాడు. మరణించి తను స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళాడు అంటే ఆయన అంత మంచి పనులు చేశాడు. ఆ కర్ణుడు చాలా కరుణ కల్లవాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఏం తిందామన్నా బంగారంగా మారుతోంది, ఏం తాగుదామన్నా వెండిగా మారుతోంది. అలాగే ఆయనకి ఎక్కడ తృప్తి అనిపించట్లేదు, ఏదో దోషం కనిపిస్తోంది ఆయనకి. ఏం కనిపిస్తోంది అని అనుకుంటూ ఉండగా నారదుడు కనిపించాడు. ఆయన అడిగాడు, నువ్వు కనిపిస్తే చెప్పాడు. అప్పుడు నువ్వు జీవించి ఉన్న రోజులు స్వర్ణాన్ని వెండిని దానం చేశావు. పితృదేవతల పేరు మీదుగా అన్నదానాలు, వస్త్రదానాలు చేయలేదు. జలాన్ని కూడా దానం చేయలేదు. ఈ రోజు నీకు ఆ ఇబ్బంది ఉంది. అలాగే నీ పితృదేవతలకి నువ్వు వాళ్ళకి చేయవలసిన సంస్కారాలు నువ్వు చేయలేదు. కాబట్టి ఆ దోషం నిన్ను వెంబడిస్తోంది అని అన్నాడు. మరి నేనేం చెయ్యాలి? నా పరిస్థితి ఏంటిది? శరీరం లేదు, కారణ శరీరంతో ఉన్నాను అంటే అప్పుడు నారదుడు చెప్పాడంట, నువ్వు ఈ కారణ శరీరం మీదనే భూమి మీదకి వెళ్ళి ఈ 15 రోజులు నువ్వు పితృదేవతల సంస్కారాలు నిర్వహించు. అలాగే అన్నదానాలు వాళ్ళ పేరు మీదుగా, వాళ్ళ పేరు మీద జలదానాలు, వస్త్రదానాలు చెయ్యన్నాడు. అలాగే ఆయన భూమి మీదకి వచ్చి 15 రోజులు చేసింది మహాలయ పక్షాల్లో కాబట్టి ఈ 15 రోజులు కూడా ఆయన తరించాడు, వెళ్ళిపోయాడు. ఆయనకు ఆకలి తప్పులు లేవు, పితృదేవతల దోషము లేదు, వెళ్ళిపోయి ఆయన భగవంతుల్లో ఐక్యమైపోయాడు. అందుకు ఈ 15 రోజులు కూడా మీరు పితృదేవతల యొక్క ఆరాధన అనేది విశేషంగా కనిపిస్తుంది. దక్షిణాయనంలోనే మనం ఈ ఆరాధన ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ఈ పుణ్యాన్ని అనుభవించే కాలం అది. ఎటువంటి కష్టం ఉండదు మనకి. అలాగే చాతుర్మాస్య దీక్షలో ఉంటారు. మఠాలను నిర్మించుకున్న మఠాధిపతులు స్థిరంగా ఉంటారు. ఈ 4 నెలలు ఎక్కడికి సంచారం అనేది ఉండదు. అత్యధికంగా వాళ్ళ సాధనకి ఫలితం వస్తుంది ఈ మాసం అంతా. ఈ 4 మాసాలు కూడా, పండుగలు కూడా మనకి ఈ 4 మాసాలే ఉంటాయి. అలాగే ఎందుకు ఈ మాసాల్లోనే ఈ చాతుర్మాస దీక్ష, ఉపవాసాలు, పూజలు అంటే వాతావరణానికి కూడా మనకు సంబంధించింది. మన ఋషులు అంత సులభంగా పెట్టలేదమ్మా. వేసవి కాలం, ఇప్పుడు మనకి ఫిబ్రవరి నుంచే వేసవి కాలం, అప్పుడు ఉపవాసాలు, పూజలు, వ్రతాలంటే కడుపులో రగిలిపోతూ ఉంటుంది. అదే సూర్యుడు అత్యంత ప్రభావంగా ఉండడు ఈ మనకి ఆషాఢ మాసం నుంచి. కాబట్టి చలికాలం, వర్షాకాలం అయ్యాక చలికాలం, మనకి ఆకలి అనేది ఉండదు. నీళ్లు తీసుకున్న కొంచెం పాలు తాగినా ఆకలి అనేది ఉండదు. సులభంగా మనం వ్రతాలు, నోములు, పూజలు, మన జపధ్యానాలు మనం ఆచరించుకోవచ్చు. కాబట్టి ఈ మాసాల్లో పెట్టారు. ఊరికే మనకి ఏమీ రాలేదు. అవును, నిజంగా కదా, ఉత్తరాయణ పుణ్యకాలంలో పెద్దగా పండగలు ఏముండవు. హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, ఉగాది, సంక్రాంతి, శివరాత్రి, ఈ 4 ఉంటాయి. కానీ దక్షిణాయనంలో చూడండి, ఒక్క నెలలో ఎన్ని పండగలు ఇప్పుడు మనం చెప్పుకున్నాము, ఇన్ని ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఈ 15 రోజులు కూడా ఏదో ఒక రోజు, ఈ రోజే అనేది లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి తద్దినం పెట్టే అవకాశం ఉండదు. తద్దినాలు పెట్టేవాళ్ళు, ఎందుకంటే ఎవరైనా దాయాదులు చనిపోయినా, ఇంట్లో ఇంకెవరైనా మరణించినా తద్దినం పెట్టనివ్వరు. ఆ 16 రోజుల లోపు అయితే వాళ్ళు ఈ 15 రోజుల్లో ఆ తిథి వస్తుంది కదా, వాళ్ళు చనిపోయిన తిథి ఖచ్చితంగా 15 రోజులు వస్తుంది. ఆ తిథి రోజు వాళ్ళు తద్దినాలు పెట్టుకోవచ్చు. లేదు, మీరు ఏదైనా ఒక నది ఒడ్డుకు వెళ్ళారు ఈ 15 రోజుల్లో అంటే అక్కడ పితృ తర్పణాలు వదిలినా కూడా అత్యంత ఫలితాలను ఇస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటున్నాము, లేకపోతే ఇల్లు శుభ్రంగా లేదంటున్నాము, ఇవన్నీ కూడా పితృదేవతల యొక్క దోషం వల్లే కలుగుతాయి. అయితే చాలా మంది ఏం చేస్తారంటే, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని హింసించి, వాళ్ళని ఇంటి నుంచి గెంటేసి, చనిపోయాక మేము ఇవి చేస్తామంటారు. నేను ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నా. మీ తల్లిదండ్రులు ఉంటే ప్రత్యక్ష దైవాలు వాళ్ళు. వయసు అయిపోయాక వాళ్ళు తిండి కూడా ఎక్కువ తినలేరు. మీరు ఎలాగో వండుకుంటారు, వాళ్ళకి కొంచెం పెడితే అయిపోతుంది కదా. అలా ఇంకోటి పెద్దవాళ్ళకు కూడా చెప్తున్నా, తల్లిదండ్రులకు కూడా, మీరు వయస్సులోంచి బయటకు వచ్చేసారు, పిల్లల మీదకి వదిలేయండి. పక్షి కూడా రెక్కలు వచ్చాక పిల్లని వదిలేస్తుంది, కానీ మనిషి మరణించే వరకు నా పిల్ల, నా కోడలు, ఇది ఇలాగే చేయాలి, నువ్వు ఇదెందుకు చేసావని హింసించకూడదు. కొడుకు కోడల్ని హింసిస్తే జరిగేది వృద్ధాశ్రమాలు, లేకపోతే రోడ్డు మీద పడ్డం. ఇది అంటే ఇద్దరిదే తప్పు ఉంది, నేను ఒక్కళ్ళ నన్ను
కొడుకు కోడలదే తప్పు, వీళ్ళని వదిలేస్తున్నారు. వీళ్ళు పెట్టే హింస అలాగే ఉంటుంది. కొంతమంది అత్తగారైతే నువ్వు ఉద్యోగం చేస్తున్న అవసరం లేదంటుంది. ఆ అమ్మాయి కష్టపడి చదివి ఉంటుంది. ఇంట్లో తనకి ఏం టైం పాస్ అవ్వదు. ఏం 4 డబ్బులు వస్తే పిల్లల్ని మంచిగా చదివించుకోవచ్చు కదా అన్న ఆలోచనతో వెళ్తారు. అలా పాపం అన్ని సమకూర్చి వెళ్ళిన వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు. అంటే ఇవన్నీ చూసి, అంటే మా స్వయం అనుభవానికి వచ్చినయే చెప్తున్నాం, ఎక్కడివో కాదు. చక్కగా కొంతమంది కోడళ్ళు అత్తగారికి సపరేలు చేసి ఇంట్లో వండి పెట్టి, వాళ్ళు మీరు భోంచేసే టైంలో రైస్ కుక్కర్ ఒకటి ఆన్ చేసుకో, స్విచ్ చేయటమే పని, వేరే పనే ఉండదు. అదొక్కటి వేసుకోండి అంటే కూడా ఇబ్బంది పడిపోయి, ఒక చీర కొన్నా, ఒక బయటికి వెళ్ళినా ఓర్చలేని అత్తగారులు కూడా ఉన్నారు. అందరూ ఉన్నారని నేను అన్నా. కానీ పెద్దవాళ్లలో కూడా అవేర్నెస్ రావాలి, పిల్లల్లో కూడా అవేర్నెస్ రావాలి. ప్రేమ అనేది ఇక్కడ మనకి ఎంత మంచి ఇస్తేనే కదా పుచ్చుకునేది. మరి మీరు అలా ఉంటేనే కదా వాళ్ళు వృద్ధాశ్రమాలకు బాగా విసిగిస్తూ పాపం ఉద్యోగం చేసి వస్తారు అమ్మాయిలు. ఇంటికి వచ్చాక అత్తగారు పోరు ఉంటుంది. వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంక భర్తకి చెప్తారు, మీ అమ్మ మీ నాన్న నేను చూసుకోలేను, వృద్ధాశ్రమంలో. తప్పు అక్కడ వాళ్ళది కాదు, ఇద్దరిలోనూ తప్పు ఉంటుంది. ఇద్దరు తప్పులు చేయకుండా ప్రేమ అనేది ఇక్కడ ఉంటే, ఇప్పుడు మన కూతురు అయితే మనం ఎలా ఉంటాం, మన అమ్మా నాన్న అయితే ఎలా ఉంటాం అని కోడలు అనుకుంటే ఇక్కడ సమస్య లేదు. అవసరం ఉంటేనే తల్లిదండ్రులను ఉంచుకుంటున్నారంటే అంత దిగజారిపోయాం మనం. ఉద్యోగం చేస్తున్నాం, మా అత్తగారు ఉంటే పిల్లల్ని చూసుకుంటుందనే ఇది కాదు, మా అత్తగారిని నేను చూసుకోవాలి, అలాగే నా కొడుకుని నా కోడల్ని నేను ప్రేమగా చూసుకోవాలని వాళ్ళల్లో ఇద్దరిలోనూ రావాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. అప్పుడే మహాలయ పక్షాలు నిర్వహించుకుంటే సంపూర్ణమైన ఫలితాలు వస్తాయి. చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా. మీకు పెద్దవాళ్ళకి కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో అమ్మ చెప్పినట్టుగా చాలా మంది అండి, ఈ అవేర్నెస్ అయితే ప్రతి అమ్మాయిలో ప్రతి అబ్బాయిలో రావాల్సిందే ఖచ్చితంగా. వృద్ధాశ్రమాలు తొలగిపోవాలి అంటే కారణాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్రేమని ఎవరైతే మన పేరెంట్స్ అనుకుంటారో, ఎవరినైనా కానీ అత్తమామల్ని కానీ, అలాగే మన పిల్లలు అని పెద్దవాళ్ళు అనుకుంటారో అసలు సమస్యలే ఉండవు. అది మొదటి విషయం. ఇక దక్షిణాయనంలో వచ్చేటటువంటి ఈ మహాలయ పక్షాలు మనకి ఎటువంటి పుణ్య ఫలితాలు ఇస్తాయి, ఉత్తరాయణంలో మనం జరిగేటటువంటి పుణ్య ఫలితం అంతా దీని వల్లనే వస్తుంది అని ఎంతమందికి తెలుసు? ఈ విషయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడే తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.